ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రెస్సల్‌మేనియా నైట్ 1 అండ్ నైట్ 2 మ్యాచెస్ రిలీజ్ అయినాయి. అంటే నైట్ 1లో ఏ మ్యాచెస్ జరుగుతాయో అండ్ నైట్ 2లో ఏ మ్యాచెస్ జరుగుతాయో అవన్నీ డిసైడ్ చేసేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నైట్ 1 రోజున జరిగే మ్యాచెస్. సో, ఇవి నైట్ 1 రోజున జరిగే మ్యాచెస్. సో, మనకి కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుంది. అండ్ నైట్ 2 మ్యాచెస్ ఇవన్నమాట. అండ్ నైట్ 2లో మెయిన్ ఈవెంట్ మ్యాచ్ రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సెట్ అయిపోయినాయి. నైట్ 1 అండ్ నైట్ 2 మ్యాచెస్. అండ్ ఈ రెస్సల్‌మేనియా కోసం ఇంకొక మ్యాచ్ కూడా సెట్ అవ్వాల్సి ఉండేనంట. ఆ మ్యాచ్ ఏంది అంటే ఇయో స్కై వర్సెస్ ఆస్కా. సో, మరి ఈ మ్యాచ్ ఎందుకు డిలే అవుతుందంటే, సో, మనకి ఇప్పుడు నిక్కీ బెల్లాకి ఇంజురీ అయిందన్నట్టుగా అప్డేట్ వచ్చింది. అండ్ ఆల్రెడీ వాళ్ళకి మ్యాచ్ సెట్ అయిపోయింది రెస్సల్‌మేనియా కోసం. నిక్కీ బెల్లా అండ్ బ్రీ బెల్లా కలిసి ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ ఆ మ్యాచ్‌లో వీళ్ళని యాడ్ చేస్తారంట. ఆస్కాని అండ్ ఇటు కైరీ సేన్ని. ఒకవేళ నిక్కీ బెల్లాకి ఇంజురీ అయ్యి అండ్ ఆ మ్యాచ్‌లో ఫైట్ చెయ్యలేని సిచ్యువేషన్‌లోకి వస్తే అప్పుడు ఆస్కాని అండ్ కైరీ సేన్ని యాడ్ చేస్తారంట. నిక్కీ బెల్లా అండ్ బ్రీ బెల్లా పొజిషన్‌లో రీప్లేస్ చేస్తారంట నిక్కీ బెల్లా అండ్ బ్రీ బెల్లా స్పాట్‌ని. సో, ఇప్పుడు ఇయో స్కై వర్సెస్ ఆస్కా మ్యాచ్ సెట్ అవ్వాలంటే నిక్కీ బెల్లా ఇంజురీ నుండి సాల్వ్ అవుతదా? అంటే ఆ ఇంజురీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతదా? ఫైట్ చేయగలుగుతదా? అనేది న్యూస్ రావాలి. ఆ న్యూస్ వచ్చిన తర్వాత మనకి దీనిపైన క్లారిటీ అనేది వస్తది. ఒకవేళ నిజంగానే ఇంజురీ ప్రాబ్లమ్ అయ్యి అండ్ ఫైట్ చేయలేని సిచ్యువేషన్‌లోకి వస్తే ఆస్కాని అండ్ కైరీ సేన్ని యాడ్ చేస్తారంట ఈ మ్యాచ్‌లో. అండ్ ఇయో స్కై వర్సెస్ ఆస్కా మ్యాచ్ జరగదు. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఇయో స్కై లాస్ట్ ఇయర్ ఛాంపియన్, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. అండ్ టిఫనీ స్టార్టన్ కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఛాంపియన్స్‌గా లేరు. అండ్ వాళ్ళిద్దరికి ఇప్పుడు రెస్సల్‌మేనియాలో స్పాట్ దొరకలేదు ఇప్పటి వరకైతే. లాస్ట్ ఇయర్ మెయిన్ ఛాంపియన్స్‌కి ఇప్పుడు ఈ రెస్సల్‌మేనియాలో స్పాట్ అనేది దొరకలేదనమాట. చూడండి ఒక్కసారిగా స్క్రిప్ట్ ఎలా చేంజ్ అయిందో. సో, ఇప్పుడు ఒకటే మ్యాచ్ యాడ్ అవుతదంట ఇయో స్కై వర్సెస్ ఆస్కా. అది కూడా కన్ఫర్మ్డ్‌గా తెలియదు. ఇదే మ్యాచ్ యాడ్ అవుతదా? లేదంటే వేరే మ్యాచ్‌ని యాడ్ చేస్తారా అనేది. సో, లాస్ట్ ఇయర్ మెయిన్ ఛాంపియన్స్‌కి ఇప్పుడు రెస్సల్‌మేనియాలో స్పాట్ అనేది దొరకలేదు. అండ్ ఇంకొకటి, సోలో సికోవా గురించి మాట్లాడాలి ఈ రెస్సల్‌మేనియా అంటే. సోలో సికోవా బ్లడ్ లైన్‌లో వచ్చినప్పుడు చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా కనిపించిండే. రోమన్ రీన్స్‌తో ఉన్నప్పుడు వేరే లెవెల్ సోలో సికోవా. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు సోలో సికోవాకి రెస్సల్‌మేనియాలో ఫైట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వలేదు. 39 నుండి ఇప్పటి వరకు అస్సలు రెస్సల్‌మేనియాలోనే ఫైట్ చేపించలేదు సోలో సికోవాని. ఇంకా చాలామంది ఉన్నారు ఈ టైప్‌లో. సో, కొంతమందిని పక్కన పెట్టి పడేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. కొంతమందికి అవసరం లేకున్నా సరే ఆ మ్యాచ్‌ని బుక్ చేస్తుందన్నమాట. సో, అట్లుంది మరి మన ట్రిపుల్ హెచ్ స్టోరీ లైన్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ట్రిపుల్ హెచ్ గురించి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ మాట్లాడబోతున్నాం. సోషల్ మీడియాలో చాలా హంగామా నడుస్తుంది దీనిపైన. సో, దాని గురించి ఎండింగ్‌లో మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ గురించి. సో, లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌కి 1.5 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. సో, ఈ 1.5 ఎందుకు వచ్చిందో మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే రేండీ ఆర్టన్‌తో ఎవ్వరు కాల్‌లో మాట్లాడుతున్నారో ఫోన్ కాల్ ఆ పర్సన్ ఎవ్వరో స్మాక్ డౌన్‌లో రివీల్ అవుతదని మనకి అప్డేట్ ఉండే. అండ్ దానికోసమే చాలామంది ఫ్యాన్స్ ఎగబడి చూసినారు. అండ్ ఆ ఎగబడి చూసిన దానికి అర్థం లేకుండా పోయింది. ప్యాట్ మేకఫీ వచ్చి మొత్తం నాశనం చేసేసిండు. కానీ వ్యూవర్‌షిప్ అనేది మంచిగా వచ్చింది. 1.5 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లివ్ మోర్గన్ గురించి. సో, లివ్ మోర్గన్‌కి కూడా చాలా గట్టిగానే దెబ్బ తగిలింది. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మొన్న రాలో మన స్టెఫనీ వాకియర్ అటాక్ చేసింది వీళ్ళ పైన. వీళ్ళు లాకర్ రూమ్‌లో బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుకునేటప్పుడు. సో, అప్పుడు అటాక్ చేసినప్పుడు తగిలిన దెబ్బ అన్నమాట. చాలా అంటే చాలా అంటే దెబ్బ గట్టిగానే తగిలింది. మీకు స్క్రీన్ మీద చూస్తే అర్థమైపోతది. మామూలుగా లేకుండే ఇంత బొడిపొచ్చింది నుదురు పైన. సో, గట్టిగానే తగిలింది. అండ్ దానికి కూడా మళ్ళీ రియాక్షన్ ఇచ్చింది మన స్టెఫనీ వాకియర్. సో, మొత్తం బొమ్మలా అయిపోయింది అన్నట్టుగా ఒక రియాక్షన్ అయితే ఇచ్చింది. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. సీఎం పంక్ ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళినారని అప్డేట్ అయితే వస్తుంది. అంటే పూర్తిగా ఆఫ్ స్క్రిప్ట్ కాదు. సో, కొంచెం డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పిందంట ఈ టైప్‌లోనే మాట్లాడాలి అని. బట్ సీఎం పంక్ కొంచెం ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళినారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, నాకు తెలిసి ఆఫ్ స్క్రిప్ట్ అనేది ఏమి ఉండవు దాదాపుగా. ఖచ్చితంగా స్క్రిప్టే ఉంటది. సో, అప్డేట్ అయితే వస్తుంది మరి. అది ఆఫ్ స్క్రిప్ట్ అన్నట్టుగా, స్క్రిప్ట్‌లో లేనిది మాట్లాడిండు అన్నట్టుగా.
సో అంతగానం మాట్లాడుతూ ఉండంగా డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ అక్కడ టీకేఓ మేనేజ్మెంట్ ఉత్తగానే కూర్చుంటుందా? కూర్చోదు కదా! వచ్చి ఆపుతది కదా! సో ఏదో చేస్తది కదా! అక్కడికే గ్లిచ్ వచ్చేసి అసలు సీఎం పంక్‌ని మాట్లాడనివ్వకుండా కూడా చేయొచ్చు. బట్ అక్కడ చేసిందంటే అదంతా స్క్రిప్ట్ అని మీరు అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్లాష్ ఇన్ ఇటలీ పోస్టర్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ ఇన్ ఇటలీ పోస్టర్ రివీల్ చేసింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. బట్ ఇక్కడ రోమన్ రైన్స్ కనిపిస్తలేడు. సో ఈ క్లాష్ ఇన్ ఇటలీ అనే పిఎల్ఈ మనకి మే మంత్లో వస్తుంది. సో ఈ పోస్టర్ చూసిన తర్వాత రోమన్ రైన్స్ ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయినారు. రోమన్ రైన్స్ ఫ్యాన్సే కావచ్చు, హేటర్సే కావచ్చు, డిసైడ్ అయిపోయినారు ఇక రోమన్ రైన్స్ రెస్సల్ మేనియాలో గెలవడు అని. అంటే ఇప్పుడు ఈ పోస్టర్లో లేనంత మాత్రాన రోమన్ రైన్స్ రెస్సల్ మేనియాలో గెలవడని అర్థం డిసైడ్ అయిపోయారా? అంటే ఇప్పుడు ఈ పోస్టర్ డిసైడ్ చేసేసిందా రెస్సల్ మేనియాలో రోమన్ రైన్స్ గెలవడు అని? ఇప్పుడు పోస్టర్లో యాడ్ చేస్తే తెలుస్తుంది కదా మరి రోమన్ రైన్స్ గెలుస్తాడు కానీ రెస్సల్ మేనియాలో. సో అది కూడా ఆలోచించాలి కదా. సో ఒకటే ఈ పోస్టర్లో లేడు అన్నంత మాత్రాన ఇక రోమన్ రైన్స్ గెలవడు, రోమన్ రైన్స్ ఓడిపోతాడు, ఆ ట్రిపుల్ హెచ్ రోమన్ రైన్స్ని ఓడిపోయేలా చేస్తాడు అని అంటున్నారనమాట. సో అది నిజమే కావచ్చు, రెస్సల్ మేనియాలో ఓడిపోతాడే కావచ్చు. బట్ ఇక్కడ మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే అంత పిచ్చిది కాదు కదా. ఇక్కడ యాడ్ చేస్తే రోమన్ రైన్స్ గెలుస్తాడని అర్థమైపోతుంది కదా. సో అలా కూడా అవ్వచ్చు. సో అందుకనే రోమన్ రైన్స్ ఇక్కడ యాడ్ చేయలేదు. అండ్ ఇంకొకటి, రోమన్ రైన్స్ పార్ట్ టైం సూపర్ స్టార్గా మారిపోయాడు. మేబీ ఛాంపియన్షిప్ని విన్ అయిన తర్వాత కూడా చిన్న చిన్న పిఎల్ఈస్కి వర్క్ చేయడు కావచ్చు, మెయిన్ పిఎల్ఈకే వస్తాడు కావచ్చు, అట్లా చూపిస్తుంది కావచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ ఇప్పుడే డిసైడ్ అయిపోయినారు ఇక రోమన్ రైన్స్ గెలవడు అని. సో హోప్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఈసారి ఛాన్స్ ఉంది. ఈసారి గెలవకపోతే మామూలుగా ఉండదు సోషల్ మీడియాలో. రోమన్ రైన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు ఊరుకోరన్నమాట. బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయిన రెస్సల్ మేనియాలో అండ్ ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. అండ్ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఓడిపోయేలా చేసినావు. సో ఏంది అన్నట్టుగా ఫ్యాన్స్ వాయిస్ రేజ్ చేస్తారు, పచ్చిగా తిడతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ పోస్టర్ డిసైడ్ చేయదు రోమన్ రైన్స్ రెస్సల్ మేనియాలో గెలుస్తాడా గెలవడా అనేది. సో స్టిల్ హోప్స్ అయితే ఉన్నాయి, రోమన్ రైన్స్ గెలిచేందుకు ఛాన్స్ అయితే ఉంది. అండ్ రకరకాల మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి గెలుస్తాడు గెలవడు అని. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ రాలో ఏం మాట్లాడతాడో రోమన్ రైన్స్ వచ్చి అడ్వర్టైజ్ అయితే ఉన్నాడు నెక్స్ట్ రా కోసం. చూద్దాం మరి నెక్స్ట్ రాలో రోమన్ రైన్స్ ఏం చెప్తాడో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిపుల్ హెచ్, విన్స్ మెక్మ్యాన్, టీకేఓ, నిక్ ఖాన్ వీళ్ళందరి గురించి మాట్లాడబోతున్నాం. అసలు ఈ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది ఏంటంటే మన విన్స్ మెక్మ్యాన్, ట్రిపుల్ హెచ్, నిక్ ఖాన్ మధ్య టెక్స్ట్ అన్నమాట. సో వాళ్ళు మెసేజ్ చేసుకున్నవి సోషల్ మీడియాలో వస్తున్నాయి. అది 2023 టైంలోది. అండ్ అప్పుడు దీంట్లో సీఎం పంక్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడంట. ఫ్లైట్లో విన్స్ మెక్మ్యాన్తో కలిసి వెళ్ళిండంట, జర్నీ చేసిండంట. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్లో ఏంటంటే నిక్ ఖాన్ మెసేజెస్, నిక్ ఖాన్ టెక్స్ట్ అనేవి డిలేటెడ్ ఉన్నాయి. సో ఈ ట్రిపుల్ హెచ్వి, విన్స్ మెక్మ్యాన్వి కనిపిస్తున్నాయి కానీ నిక్ ఖాన్వి డిలేట్ అయి ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా న్యూస్ వచ్చిన తర్వాత ఏమనంటే ఇదంతా కావాలనే, ఇప్పుడు విన్స్ మెక్మ్యాన్ పైన కేసు పడ్డది కదా, ఇదంతా కావాలనే ట్రిపుల్ హెచ్ వీళ్ళే చేపించినారు అన్నట్టుగా న్యూస్. సో విన్స్ మెక్మ్యాన్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి బ్యాక్ వస్తాడని, డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళీ వస్తాడని, సో దానికి ట్రిపుల్ హెచ్ భయపడుతుండు అన్నట్టుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు విన్స్ మెక్మ్యాన్ వస్తే ట్రిపుల్ హెచ్కి భయం ఎందుకు? ఎందుకంటే ఆ క్రియేటివ్ కంట్రోల్ మొత్తం పోతుంది అన్నట్టుగా, ఈ టైప్లో భయపడుతున్న అన్నట్టుగా ట్రిపుల్ హెచ్ ఇటువంటి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇది నిజమా కాదా మనకు తెలియదు. బట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ ఇదన్నమాట. సో ఇదంతా కావాలనే చేసినారు మన విన్స్ మెక్మ్యాన్ పైన, ఇదంతా టీకేఓ వాళ్ళు చేపించినారు అన్నట్టుగా న్యూస్ అయితే వినబడుతుంది, రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది నిజమా కాదా ఏది క్లారిటీ అయితే లేదు. అండ్ మీ అందరికి తెలుసు రీసెంట్ టైంలో ఏఐని ఎట్లా యూజ్ చేస్తున్నారో. సో అవసరం దానికి కాకుండా కొంచెం మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. సో అలా యూజ్ చేసి కూడా ఇట్లా పెట్టచ్చు, ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇది 100% గ్యారంటీగా చెప్పలేము ఇది నిజమని. మన టీకేఓ, ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ కలిసి విన్స్ మెక్మ్యాన్ని ఇరికించినారు అన్నట్టుగా మనం ఏం చెప్పలేం. న్యూస్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రూమర్స్ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. బట్ విన్స్ మెక్మ్యాన్ వస్తే ట్రిపుల్ హెచ్కి ఎందుకు భయం? సో అదే మెయిన్ క్వశ్చన్ అన్నమాట. సో దాన్ని బట్టే ఒక ఈ క్వశ్చన్ వస్తుంది, కావాలనే ట్రిపుల్ హెచ్ మేబీ విన్స్ మెక్మ్యాన్ని ఇరికించినాడా అని. సో ఇప్పుడు భయం అంటే, ఇప్పుడు విన్స్ మెక్మ్యాన్ భయం అంటే మేబీ క్రియేటివ్ కంట్రోల్ పోతుందని కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆ కేసు పడ్డది కదా, సో డబ్ల్యూడబ్ల్యూకి ఏమైనా ప్రాబ్లం అవుతుందన్న నిజంగానే ట్రిపుల్ హెచ్ భయం కావచ్చు. రెండు విధాలుగా అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఆ టైంలో విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూని అమ్మినప్పుడు, అంటే నా ప్రకారం ఇది నడవాలి, అంటే నేను అమ్మేసినాను మీకు, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ డబ్ల్యూడబ్ల్యూలో నేను చెప్పిందే జరగాలి, సో నాకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అన్నట్టుగా
ఈ ఇదొక షరతు ఉందన్నట్టుగా మళ్ళీ ఇదొక రూమర్. సో ఇది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియదు. బట్ ఇప్పుడు మనకి ఆ కేసు పడ్డ తర్వాత మొత్తం విన్స్ మెక్‌మ్యాన్ మొత్తం షట్ డౌన్ అయిపోయిండు. విన్స్ మెక్‌మ్యాన్ స్టోరీ లైన్ లేదు, ఏం లేదు. అసలు విన్స్ మెక్‌మ్యాన్‌కి సంబంధించింది అంటే ఆ స్టైల్‌లో, ఆ వే ఆఫ్ స్టైల్‌లో, విన్స్ మెక్‌మ్యాన్ వే ఆఫ్ స్టైల్‌లో ఒక్క స్టోరీ లైన్ కూడా లేదన్నమాట. మన ట్రిపుల్ హెచ్ అట్లా బుక్ చేయలేదు. సో ఇదంతా డబ్ల్యూడబ్ల్యూఈని కాపాడడానికి చేసిండా? లేదంటే కావాలనే ట్రిపుల్ హెచ్ నా స్పాట్ పోతదని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ విన్స్ మెక్‌మ్యాన్ చేతుల్లోకెళ్తే నేనిక్కడ ఉండలేను అని ఇప్పుడు విన్స్ మెక్‌మ్యాన్ చేతుల్లోకెళ్తే ట్రిపుల్ హెచ్ ఎందుకు అక్కడ ఉండలేడు? ఉంటాడు గదా! సో కొంచెం నమ్మేలా లేదు. బట్ ఇది నమ్మేట్టుగా గూడా అనిపిస్తుంది కొద్దిగా. కొద్దిగా సెన్స్ కనబడుతుంది. కొద్దిగా సెన్స్ కనబడట్లేదు. సో ఇదంతా ట్రిపుల్ హెచ్చే చేసిండా మరి? నిక్ ఖాన్ చేసిండా? లేదంటే విన్స్ మెక్‌మ్యానే నిజంగా తప్పు చేసిండా? అనేది ఏది క్లారిటీగా తెలియదు. బట్ సోషల్ మీడియాలో రూమర్ వస్తుంది కాబట్టి మీకు చెప్పినాను. ఇక మీరు చెప్పండి. మీకేమనిపిస్తుంది దీనిపైన? అండ్ ఇప్పుడు మళ్ళీ స్టిల్ మన విన్స్ మెక్‌మ్యాన్ టీజర్స్ జరుగుతున్నాయి. మళ్ళీ విన్స్ మెక్‌మ్యాన్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలో మెన్షన్ చేస్తున్నారు. సో దానివల్ల మళ్ళీ విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈలో రావచ్చు అన్నట్టుగా రూమర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను. నిన్న రీసెంట్‌గా రాలో కూడా టీజ్ చేసినారు. విన్స్ మెక్‌మ్యాన్ రిఫరెన్స్ ఇచ్చినారు. సో మళ్ళీ విన్స్ మెక్‌మ్యాన్‌ని టీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఈ న్యూస్‌ని, ఈ రూమర్‌ని నిజమని నమ్మాలా? అబద్ధమని నమ్మాలా? అనేది ఏది క్లారిటీ లేదు. చూద్దాం. ఇంకా ముందు ముందు ఈ న్యూస్‌లు రావచ్చు. దానిపైన అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తది కావచ్చు. బట్ ఇప్పుడే డిసైడ్ చేయలేం మనం. ఇది నిజమే. కావాలనే విన్స్ మెక్‌మ్యాన్‌ని, ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ కలిసి ఇరికిచ్చినారనేది మనం చెప్పలేం. చూద్దాం. ముందు ముందు ఏం జరుగుతదో, ముందు ముందు విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాడా? రాడా? అనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.